ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు భారత వైమానిక దళానికి ఇవి అత్యవసరం. వీటిని కొనుగోలు చేసేందుకు భారత్కు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అమెరికాకు చెందిన F-35, రష్యాకు చెందిన Su-57. అయితే F-35లను మిత్రులకు తప్ప అమెరికా ఎవరికి విక్రయించదు. దీంతో భారత్కు ఉన్న ఆప్షన్ Su-57 మాత్రమే. ఈ యుద్ధ విమానాలను విక్రయిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందే ప్రకటించారు. కానీ తాజాగా F-35లను భారత్కు విక్రయించేందుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించేశాడు. దీంతో ప్రధాని మోదీ సందిగ్ధంలో పడిపోయారు. అమెరికా F-35 కొనాలా, పాత మిత్రుడి Su-57ని ఎంచుకోవాలా అన్నది క్లిష్టంగా మారింది. కరవమంటే కాపకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మోదీ పరిస్థితి మారింది. F-35, Su-57లో భారత్కు ఏది సూట్ అవుతుంది? ఏ యుద్ధ విమానం కొంటే భారత్కు మేలు జరుగుతుంది? అమెరికా రష్యా ఫైటర్ జెట్లలో ఏది సమర్థవంతమైనది? వాచ్ ది స్టోరీ. F-35, Su-57 భారత్కు ఏది బెటర్? యుద్ధభూమిలో సత్తా చాటే ఫైటర్ ఏది? భారత్ ఏ ఫైటర్ జెట్ను ఎంచుకుంటుంది? భారత్కు భారీగా ఆయుధాలు విక్రయించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ట్రంప్ చెబుతున్న ఆయుధాల్లో F-35 ఫైటర్ జెట్లు ప్రత్యేకమైనవి. ఈ యుద్ధ విమానాలను భారత్కి ఇస్తామని తాజాగా ట్రంప్ ప్రకటించాడు. ప్రధాని మోడీ 2 రోజుల పర్యటనలో భాగంగా 12న వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. ట్రంప్తో సమావేశం అనంతరం యుద్ధ విమానాల ప్రస్తావనను ట్రంప్ తీసుకొచ్చారు. F-35 ఫైటర్ జెట్లను అమెరికాకు చెందిన రక్షణ సంస్థ లాక్హీడ్ మార్టిన్ తయారు చేసింది. F-35 యుద్ధ విమానాలు 5th జనరేషన్ కు చెందినవి. ప్రస్తుతం భారత్కు అత్యాధునిక అడ్వాన్స్డ్ 5th జనరేషన్ యుద్ధ విమానాల అవసరం ఉంది. నిజానికి ట్రంప్ ప్రకటనతో ప్రధాని మోడీ గందరగోళంలో పడ్డారు. ఎందుకంటే ఇప్పటికే రష్యా కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్లను భారత్కు విక్రయిస్తామని స్పష్టంగా తెలిపింది. సుఖోయ్ Su-57 పేరుతో రష్యా కూడా అడ్వాన్స్డ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం Su-57 యుద్ధ విమానాలను భారత్లోనే తయారు చేసేందుకు కూడా మాస్కో అంగీకరించింది. 5th జనరేషన్ స్టెల్త్ సాంకేతికతను కూడా బదిలీ చేస్తామని క్రెమ్లిన్ హామీ ఇస్తోంది. 2 రోజుల క్రితం బెంగళూరులో నిర్వహించిన ఎయిర్ షోలో F-35 Su ఫైటర్ జెట్లు విన్యాసాలను నిర్వహించాయి. నిజానికి గతంలో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా ఈ 2 యుద్ధ విమానాలు ఒకే ఎయిర్ షోలో పాల్గొనకపోవడమే ఇక్కడ విశేషం. ఇప్పుడు ఏ ఫైటర్ జెట్ను ఎంచుకోవాలని ప్రధాని మోడీ సంకటంలో పడ్డారు. ప్రమాదకరమైన F-35ను ఎంచుకోవాలా, లేక రక్షణాత్మక Su-57కు మొగ్గు చూపాలో తెలియక సతమతమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే F-35 Su-57 ఫైటర్ జెట్లలో ఏది మంచిది? భారత్కు ఏ దేశం మంచి డీల్ను అందిస్తుంది? భారత్ అవసరాలకు ఏ ఫైటర్ జెట్ సరిపోతుంది అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. బెంగళూరులో నిర్వహించిన ఏరో ఇండియా 2025 ఎయిర్ షోలో అరుదైన దృశ్యాలు కనిపించాయి. బద్ధ శత్రువులుగా నిత్యం కత్తులు దూసుకునే అగ్రదేశాలు అమెరికా, రష్యాకు చెందిన 2 యుద్ధ విమానాలు ఒకే ఫ్రేమ్లో కనిపించాయి. యుద్ధ విమానాల వరుస క్రమంలో రష్యన్ Su-57 ఫెలాన్ నిలిపి ఉంటే దానిపైన ఎగురుతూ అమెరికాకు చెందిన F-35 కనిపించింది. స్టెల్త్ టెక్నాలజీతో బద్ధ శత్రువులు తయారు చేసుకున్నవే ఈ 2 యుద్ధ విమానాలు. ఈ 2 ఒకే గగనతలంలో ఎగరడం అన్నది చారిత్రాత్మక దృశ్యంగానే చెప్పొచ్చు. అది కూడా అత్యంత క్లిష్టమైన సమయంలో 2 విమానాలు ఒకే రన్వేపై దిగడం ఆశ్చర్యం కలిగించే ఘటన. వాస్తవానికి 5th జనరేషన్ ఫైటర్ జెట్ల కొరత భారత్ను వేధిస్తోంది. బహుశా ఈ కొరత ఇక ముందు ఉండకపోవచ్చు. ఎందుకంటే తాజాగా ప్రధాని మోడీకి ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. F-35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ F-35లను విక్రయిస్తే నాటో దేశాల తర్వాత ఈ యుద్ధ విమానాలు పొందిన తొలి దేశం భారతే అవుతుంది. అయితే ట్రంప్తో పాటు 5th జనరేషన్ ఫైటర్ జెట్లను పుతిన్ కూడా భారత్కు విక్రయించాలని అనుకుంటున్నాడు. వాస్తవానికి రష్యాతో చారిత్రక రక్షణ బంధం భారత్కు ఉంది. భారత్కు అత్యధికంగా ఆయుధాలను విక్రయించే దేశంగా రష్యా నిలిచింది. భారత్కు అవసరమైన రక్షణ పరికరాలలో 60% రష్యన్లవే ఉంటాయి. కానీ ఉక్రెయిన్ యుద్ధంతో సరఫరాలపై సందేహాలు నెలకొన్నాయి. కానీ భవిష్యత్తులో ఆయుధ సరఫరాలు భారత్కు పెంచాలని మాస్కో యోచిస్తోంది. Su-57 ఫైటర్లను భారత్లోనే తయారీకి కూడా సిద్ధమని రష్యా కొన్ని రోజుల ముందే ప్రకటించింది. అయితే భారత్కు ఏది సరిపోతుంది, ఏది బాగుంటుంది అంటే అమెరికా ఎక్కువగా డేంజరస్ రక్షణ వ్యూహాలను రూపొందిస్తున్నది. ప్రాథమికంగా ముందే దాడి చేయడమే అమెరికన్ వ్యూహం. అందుకు తగ్గట్టుగా సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునేలా F-35ను అమెరికా తయారు చేసింది.
కానీ రష్యా ఎక్కువగా రక్షణ వ్యూహాలపైన దృష్టి పెడుతోంది. ఎందుకంటే రష్యా సరిహద్దులు చాలా విస్తారంగా ఉంటాయి, చుట్టూ ప్రత్యర్థులు ఎక్కువ. అందుకే సొంత భూభాగాన్ని రక్షించుకోవడానికే Su-57లను తయారు చేసింది. ప్రధానంగా గగనతల రక్షణ కోసం చొరబాట్లను అడ్డగించడానికే ప్రాధాన్యమిచ్చింది. అమెరికన్ F-35 మాత్రం శత్రువుల గగనతలాల్లోకి చొరబడడం, దూరం నుంచే లక్ష్యాలను ధ్వంసం చేయనుంది. అమెరికా F-35ను డేంజర్ టూల్గా వాడుతోంది. Su-57 మాత్రం అందుకు విరుద్ధంగా రక్షణ కవచంలో పనిచేస్తుంది. అమెరికాకు చెందిన F-35 సింగిల్ ఇంజిన్ స్టెల్త్ మల్టీరోల్ ఎయిర్క్రాఫ్ట్. కానీ రష్యాకు చెందిన Su-57 డబుల్ ఇంజిన్ స్టెల్త్ మల్టీరోల్ ఎయిర్క్రాఫ్ట్. F-35 స్పీడ్ మాక్ 1.6, Su-57 స్పీడ్ మాక్ 2. ఈ రెండు యుద్ధ విమానాలు భిన్నమైన మిషన్ల కోసం రూపొందించినవి. నింగిలోని లక్ష్యాలను, భూతల దాడులను చేయగల సామర్థ్యం ఈ రెండింటికి ఉంది. F-35 ఫైటర్ జెట్ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా టార్గెట్ చేస్తుంది. Su-57 మాత్రం 1900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా గురిచూసి కొట్టేయగలదు. కానీ స్టెల్త్ విషయానికొస్తే F-35 అత్యాధునిక అడ్వాన్స్డ్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. F-35లో అధునాతన ఏవియానిక్స్ సెన్సార్లను అమర్చారు. సింపుల్ గా చెప్పాలంటే F-35కు అటాకింగ్ సామర్థ్యం ఉంటే Su-57 రక్షణ వైఖరిని అవలంబిస్తుంది. ఇక ఇప్పుడు ధరల విషయానికి వద్దాం. F-35 అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్లలో ఒకటిగా పేరుంది. దీని ధర $8 కోట్ల నుంచి $11 కోట్ల మధ్య పలుకుతున్నది. దీంతో పోలిస్తే Su-57 చాలా చౌకగానే లభిస్తోంది. దీని ధర $3.50 కోట్ల నుంచి $4 కోట్ల మధ్యలో పలుకుతున్నది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే F-35 ధరలో సగానికే Su-57 లభిస్తుందన్నమాట. మరి భారత్ ఏ ఫైటర్ జెట్ ను ఎంచుకోవాలి? ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ల విషయాన్ని ధర, సామర్థ్యాలకు మించి చూడాల్సి ఉంటుంది. అన్నింటికంటే కీలకమైన విషయం ఏంటంటే Su-57 ఫైటర్లను రష్యా తక్కువ సంఖ్యలో తయారు చేస్తోంది. ఎలాంటి ఆపరేషన్లలో పోరాడిన దాఖలాలు Su-57కు లేవు. F-35 మాత్రం పలు ఎయిర్ ఫోర్సుల మిషన్లలో భాగమైంది. సుమారు 1000 F-35 యుద్ధ విమానాలు ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ ఫైటర్ జెట్ యుద్ధాల్లో తన సత్తాను నిరూపించుకుంది. రష్యా గగనతల రక్షణ వ్యవస్థని బోల్తా కొట్టించి ఆ దేశంలోకి చొరబడే సత్తా F-35కు ఉంది. కానీ F-35 లాంటి చొరబాట్లను గుర్తించే రేడార్లు Su-57లో ఉన్నాయి. అంతేకాదు స్టెల్త్ టెక్నాలజీని రష్యా అప్గ్రేడ్ చేసింది. తమ భూభాగాలను రక్షించుకోవడమే కాదు, ఎదురుదాడికి దిగ్గలదు. రష్యా Su-57లో అడ్వాన్స్డ్ రేడార్లు ఉన్నాయి. F-35 దూసుకొస్తున్నా ఇది గుర్తించగలదు. ఓవరాల్ గా చూస్తే Su-57 పై F-35 పైచేయి కనబరుస్తుంది. అయితే ఇండియా విషయానికొస్తే శత్రువుల చొరబాటును గుర్తించడమే కీలకం. ఆ తర్వాత ఎదురుదాడి చేయొచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే రష్యాకు చెందిన Su-57 భారత్కు సూట్ అవుతుంది. ధర కూడా చాలా తక్కువ. ఈ యుద్ధ విమానాల నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇండియా దాడి చేసే వ్యూహాలను ఎంచుకుంటే మాత్రం F-35 ఫైటర్ ని తీసుకోవాల్సి ఉంటుంది. పైగా F-35 పవర్ఫుల్ అటాకింగ్ యుద్ధ విమానం. ఇక భారత్ కూడా సొంత ఫైటర్ జెట్ల తయారీపై ఫోకస్ చేసింది. ఈ మిషన్ను AMCA అంటారు. AMCA అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సింగిల్ సీట్ తో ఉండే డబుల్ ఇంజిన్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను భారత్ డిజైన్ చేసింది. దేశీయ రక్షణ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలన్న ప్రధాని మోడీ లక్ష్యంలో భాగంగా ఫైటర్ను తయారు చేస్తున్నారు. అయితే ఫైటర్ జెట్లను ఏది కొనాలి అన్నది వాటి సామర్థ్యం, ధరల కన్నా భౌగోళిక రాజకీయాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ Su-57 ఫైటర్లను భారత్ కొనుగోలు చేయాలని నిర్ణయిస్తే ట్రంప్ ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ల విషయంలో భారత్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. మంచి బేరం కుదుర్చుకుని ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ల కలను సాకారం చేసుకునే అవకాశం ప్రధాని మోడీకి ఉంది.